ఓకే మై డియర్స్ స్టూడెంట్స్ అందరికీ మన మదాని డిఫెన్స్ అకాడమీ తరఫున తెలియజేయడం ఏమంటే ఇప్పుడు ఆర్మీ అగ్నివీర్ ర్యాలీ నడుస్తా ఉంది 2026 గుంటూరులో ఉంటుంది ర్యాలీ. మరి గుంటూరులో ర్యాలీ కోసం వెళ్ళాలి అంటే ఎవరైతే రిటర్న్ టెస్ట్ లో పాస్ అయినారో వాళ్ళకి మాత్రమే అర్హులు. వాళ్ళకి అడ్మిట్ కార్డ్ వస్తుంది. ఆ అడ్మిట్ కార్డ్ తీసుకొని సమ్ డాక్యుమెంట్స్ తీసుకొని వారు వెళ్తే అక్కడ ర్యాలీలో అటెండ్ చేయవచ్చు. మస్ట్ అండ్ షుడ్ డాక్యుమెంట్స్. మరి డాక్యుమెంట్స్ మస్ట్ అండ్ షుడ్ అంటే అవి ఏవేవి కావాలి అనేది ఆల్రెడీ చాలా సార్లు మేము వీడియో చేశాము. అయినా కొంతమంది అడుగుతున్నారు సార్ డాక్యుమెంట్ పెట్టండి అని. మరి పెడుతున్నాము. డాక్యుమెంట్ల గురించి మీరు శ్రద్ధ తీసుకోండి. ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళండి. ఎవ్వరు కూడా మీకు ర్యాలీ నుంచి అవుట్ చేయరు. ర్యాలీలో విజయం సాధించింది, కష్టపడితే విజయం ఇస్తుంది. మరి డాక్యుమెంట్స్ ఏవి అనేది చూద్దామా. మరి షబాష్. అందులో నంబర్ 1 అడ్మిట్ కార్డ్. ఎవరైతే నేను ఇంతకుముందే చెప్పాను రిటర్న్ ఎగ్జామ్ లో పాస్ అయ్యారో వారికి అడ్మిట్ కార్డ్ వస్తుంది. మరి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. క్లియర్ గా ఉండాలి ప్రింట్అవుట్. ఓకే. మరి బ్లాక్ అండ్ వైట్ తీసుకోండి అండ్ కలర్ కూడా తీసుకోండి. అదొకటి ఇదొకటి సెట్ తీసుకోండి. ఎందుకంటే చెప్పలేము ఆర్మీ వాళ్ళ మూడ్ ఎప్పుడు ఎలా మారుతుంది అని చెప్పేసి. వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ అడిగితే బ్లాక్ అండ్ వైట్ ఇవ్వచ్చు, కలర్ అడిగితే కలర్ ఇవ్వచ్చు. బట్ ప్రింట్ క్లియర్ గా ఉండాలి. ఓకే. మరి అదే విధంగా మరి ఇప్పుడు నేను డాక్యుమెంట్స్ గురించి చెప్తున్నాను కదా, ఇవన్నీ కంప్లీట్ గా కనీసం అంటే 3 సెట్లు మీ దగ్గర జిరాక్స్ ఉండాలి, ఒరిజినల్ కాక. ఓకే. అందులో అడ్మిట్ కార్డ్ ఆల్రెడీ చెప్పాను. బ్లాక్ అండ్ వైట్ కూడా తీసుకోవాలి, కలర్ కూడా తీసుకోవాలి. ప్రింట్ క్లియర్ గా ఉండాలి. అదే విధంగా ఆధార్ కార్డ్ ఒరిజినల్ తీసుకోవాలి. దాని తర్వాత అంటే ప్రతిదానికి 3 సెట్లు చేసుకోవాలి. మీరు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రతిదానికి నేను 3 అంటే బాగుండదు కాబట్టి ఫస్ట్ పేర్లు చెప్తాను, 3 సెట్లు చేసుకోవాలి. ఓకే. ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ 8th 10th అండ్ అబౌవ్ 8th సర్టిఫికెట్స్ కూడా మీకు కావాలి. ఎవరైతే 8th క్లాస్ బేస్ పైన ట్రేడ్మెన్ కోసం అప్లికేషన్ వేసుకున్నారో వారు మాత్రము 8th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళాలి. అందులో డిఈఓ సిగ్నేచర్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఎవరికి కావాలి అంటే ఎవరైతే ట్రేడ్మెన్ కోసం అప్లికేషన్ వేసుకుని ఉంటారో వారికి 8th బేస్ పైన కూడా ఉంది. వాళ్ళు 8th తీసుకోవాలి. ఒకవేళ 10th బేస్ పైన ట్రేడ్మెన్ వేసుకుంటే 8th సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. క్లియర్. మరి అదే విధంగా జీడీ చేసుకున్నారు అనుకోండి 10th కానే కావాలి. ఇంకా దాని తర్వాత టెక్నికల్ క్లర్క్ ఇవన్నీ చేస్తున్నారు, దానికి ఇంటర్ కావాలి. మరి చెప్పేది ఏమంటే మీ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏవైనా కానీ మీరు వేసుకున్న దానికోసం ఎలిజిబిలిటీ అవుతారు కదా, దానికోసం ఒరిజినల్స్ కానే కావాలి. 8th 10th ఇంటర్ అండ్ అబౌవ్. మరి అదే విధంగా నేటివిటీ, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఈ 3 ఆల్రెడీ కావాలి. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు తీసుకొని పోతున్నారు. కొంతమంది అట్లా సార్ ఏం సార్ ఇది అంటారు. డొమిసైల్ అన్నా ఒకటే, నేటివిటీ అన్నా ఒకటే. ఓకే. డొమిసైల్ అంటే సెంట్రల్ నుంచి వస్తుంది, నేటివిటీ అంటే స్టేట్ నుంచి వస్తుంది. బట్ నేటివిటీ, కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్లు 3 కలిపి ఉంటాయి. సచివాలయం ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ దొరుకుతాయి. దాన్ని మీరు తీసుకోండి. ఒకవేళ మీకు ఈ పాసిబుల్ ఉంటే వీలైతే డొమిసైల్ సర్టిఫికేట్ తీసుకున్నా బెటర్ అన్నమాట. అది కూడా ఉంటే ఇది కూడా ఉంటే చాలా బెటర్. మరి దాని తర్వాత రిలీజియస్ సర్టిఫికేట్ అంటారు. రిలీజియస్ సర్టిఫికేట్ అంటే మనం ఏ జాతికి చెందిన వాళ్ళము అని అర్థం. దాంట్లో ఏమి హిందూ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, బుద్ధిస్ట్ ఉంటారు కదా. ఈ జాతికి చెందినది నేను ఫలానా జాతికి సిక్ కూడా ఒక జాతి అన్నమాట. ఇలాంటి వాళ్ళందరూ జాతి సపరేట్ డిఫరెన్స్ జాతులు ఉంటాయి. మరి ఆ జాతికి చెందినట్లు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలా? ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా, తహసీల్దార్ ఆఫీస్ ద్వారా దొరుకుతాయి. ఇప్పుడు మనకు నేటివిటీ, కమ్యూనిటీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చెప్పాను కదా ఇంతకు ముందు. ఆ సర్టిఫికేట్ లో ఆల్రెడీ రాసి ఉంటుంది, మీరు రాయించుకోవాలి. లేదంటే ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిందూకి చెందినవారు, రిలీజియస్ హిందూ అని రాసి ఉంటుంది. అదే కనుక ముస్లిం అయితే ఇండియన్ ముస్లిం అని రాసి ఉండాలి. ఇండియన్ ముస్లిం. ఓకే. ఆ విధంగా ఉంటుంది. మరి అదే విధంగా నోటరీ చేసుకోవాలి మీరు. నోటరీ అంటే ఏమి? నాకు ఇంకా పెళ్లి కాలేదు,
నా వయసు ఇంత 18 నుంచి 21 సంవత్సరాల లోపల ఉన్నాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నా అడ్రస్ ఇది ఫలానా 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 అని చెప్పేసి నోటికి తెలుసు అన్ని మీ డీటెయిల్స్ మొత్తం దాంట్లో రాసి ఉంటారు. నేను ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నాను, ఫలానా ఫలానా డాక్యుమెంట్స్ ఇస్తున్నాను, నేను ఆర్మీ ర్యాలీకి పోతున్నాను, ఇవన్నీ రియల్ డాక్యుమెంట్స్, రియల్, దీంట్లో ఎలాంటి ఫేక్ లేదు అని నోటరీ ఇస్తాడు. మీ సంతకం కూడా ఉంటుంది. ఆ నోటరీ కావాలా? నోటరీ అంటే లాయర్ నాన్న, చెప్పాలంటే కోర్టు నుంచి తీసుకోవాలి మీరు ఇది. ఓకే, మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా కావాలి, కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఇంకా అవి ఎన్ని కావాలా? 20 నుంచి 30 వరకు మీకు కావాలా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. ఆ ఫోటోలు ఎలా ఉండాలా? మనము నీట్ గా ప్లెయిన్ షర్ట్ గానీ ప్లెయిన్ టీ షర్ట్ గానీ వేసుకొని తీయాలా. బటన్ ఇక్కడి వరకు అఫీషియల్ అంటారు దీన్ని, ఇక్కడి వరకు మీరు వేసుకోవాలి బటన్. ఈ 2-3 బటన్లు ఓపెన్ చేసి కొంతమంది వేసుకుంటారు, అది రౌడీ టైప్ మాదిరి. అలాంటివన్నీ ఉంటే రిజెక్ట్ చేసి పారేస్తారు మిలిటరీ వాళ్ళు. డిసిప్లిన్ ప్రకారం ఇక్కడ ఈ బటన్ కూడా వేసుకోవాలి. ఓకే, మరి దాని తర్వాత ఫోటో తీసేటప్పుడు స్ట్రైట్ గా చూడాలి, ఈ చెవులు 2 కనబడాలి, కళ్ళు బాగా కనబడాలి, కంటికి గోగలు వేసుకోకూడదు. గోగలు అంటే తెలుసు కదా, అద్దాలు, అవి వేసుకోకూడదు అన్నమాట. ఫేస్ క్లియర్ గా ఉండాలి, క్లీన్ షేవ్ చేసి ఉండాలా, క్లీన్ అండ్ నీట్ షేవ్. దాని తర్వాత హెయిర్ కట్ మాకు క్లీన్ గా హెయిర్ కట్ చేసి ఉండాలా. నేను టోపీ వేసుకున్నాను అన్న, మీరు టోపీలు వేసుకోకూడదు. ఓకే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎవరు తీస్తారో వాడు టోపీ అంటే క్యాప్ వేసుకోకూడదు, ఎలాంటి క్యాప్ కూడా వేసుకోకూడదు. ఓకే, మరి అదే విధంగా పాన్ కార్డ్ కూడా అవసరం పడుతుంది. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర ప్రెసెంట్ ఉంటే తీసుకోండి, లేదా పాస్ అయిన తర్వాత కూడా మీకు అవసరం పడుతుంది, పాన్ కార్డ్ కావాలి. మరి అదే విధంగా క్యారెక్టర్ సర్టిఫికేట్ కావాలా. క్యారెక్టర్ అంటే ఒక చోట దొరికేది కాదు. క్యారెక్టర్ ఫ్రమ్ పోలీస్, క్యారెక్టర్ ఫ్రమ్ కాలేజ్, క్యారెక్టర్ ఫ్రమ్ పంచాయత్ అంటే ఈ 3 చోట్ల 3 సర్టిఫికెట్లు డిఫరెంట్ సర్టిఫికెట్లు ఇస్తారనమాట. పోలీస్ స్టేషన్ లో ఏమని ఇస్తారు? ఇతని పైన ఎలాంటి కేసులు లేవు, మంచి వ్యక్తి అని చెప్పి పోలీసు అక్కడ స్టేషన్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన రాసిస్తారు, సిగ్నేచర్ చేసిస్తారు. అది కావాలి, తీసుకోవాలి. ఓకేనేనా? మరి అదే విధంగా కాలేజ్ లో కూడా క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇస్తారు. దాంట్లో కూడా ఎవరికి కూడా పూర్ అని రాసి తీసుకోకూడదు, గుడ్ రాయాల, లెస్ కనీసం అంటే సాటిస్ఫాక్టరీ ఉండాలి. ఓకేనా? క్యారెక్టర్ సర్టిఫికేట్. ఓకే, ఎక్సలెంట్ అయితే ఎవరు రాయరు, రాస్తే బెటర్ అనమాట. అది కూడా ఎట్లా ఉండాలా? విత్ ఇన్ 6 months ఉండాలి. 6 months దాన్ని మించి ఉండకూడదు. మరి అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీసీ సర్టిఫికేట్, ఇది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు తీసుకుని వెళ్ళండి, లేని వాళ్ళు అవసరం లేదు. ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరి దగ్గర ఉంటుందో వారికి బోనస్ మార్కులు కలుస్తాయి. మరి అదేవిధంగా స్పోర్ట్స్ సర్టిఫికేట్, స్పోర్ట్ ఎవరైనా ఆడే వాళ్ళు ఉంటే వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ పెట్టండి, 2 సంవత్సరాల లోపల ఉంటే వాళ్ళకు కూడా బోనస్ మార్కులు కలుస్తాయి. మరి అదేవిధంగా ఐటీఐ, ఎవరైనా ఐటీఐ చేసింటే అది పెట్టండి, ఐటీఐ సర్టిఫికేట్, దానికి కూడా బోనస్ మార్కులు కలుస్తాయి. మరి అదే విధంగా స్పాన్సర్ సర్టిఫికేట్ అంటారు, అంటే ఎవరైనా గాని, మీ అన్న గాని, మీ నాన్న గాని, మీ అమ్మ గాని ఎవరైనా ఆర్మీలో గాని సర్వీస్ చేసి ఉంటే, లేదా సర్వీస్ చేస్తూ ఉంటే అవి అందరికీ వర్తిస్తుంది. వారికి మీకు స్పాన్సర్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు, దాంట్లో కూడా మీకు మెరిట్ మార్కులు కలుస్తాయి. ఈ విధంగా ఉంటాయి సర్టిఫికెట్లు. మరి ఆల్ డాక్యుమెంట్స్ కనీసం అంటే 3 sets 3 sets కానే కావాలా. ఒరిజినల్ మీ దగ్గర ఎలాగూ ఉంటాయి, జిరాక్స్ లో అటెస్టెడ్ చేయించుకోవాలి. సెలక్షన్స్ కు వెళ్లే ముందు షేవ్ క్లీన్ గా చేయాలి, నీట్ గా పోవాలి, అండ్ హెయిర్ కట్ నీట్ గా ఉండాలి, డిసిప్లిన్ గా ఉండాలి. ఇవి పాటించండి. మిమ్మల్ని గ్రౌండ్ నుంచి గాని, ర్యాలీ నుంచి గాని తొలగించే మహానుభావుడు ఒక్కడు కూడా ఉండడు, ఎవరు కూడా ఉండడు. మీరు కష్టపడి ఉంటే విజయం నీదే. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కి నాది మదాని డిఫెన్స్ అకాడమీ. నేను మదాని డిఫెన్స్ కి మాత్రమే చెప్పడం లేదు, ఏ ఇన్స్టిట్యూట్ లో గానీ ప్రాక్టీస్ చేయండి, ఎక్కడైనా గానీ చేయండి, ఇండివిజువల్ అయినా గానీ చేయండి. ప్రతి ఒక్కరికి మా యొక్క మదాని డిఫెన్స్ అకాడమీ తరఫున ముందే విష్ యూ హ్యాపీ అని చెప్పేస్తాము, కంగ్రాచులేషన్ కూడా మీకు చెప్పేస్తాము. కష్టపడితే మీరు విజయం సాధిస్తారు. ఓకేనా? సో అందరికీ మా తరఫున బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, కష్టపడండి. ఇకపోతే కొంతమంది ఏమంటారంటే, నేను ఇప్పుడు వీడియో చెప్తున్నానే, నేను ఇప్పుడు డాక్యుమెంట్ చెప్తున్నాను కదా, ఈ డాక్యుమెంట్స్ మరి ఏ వీడియోలో కూడా చూసి ఉండరు, చేసి ఉండరు అని ప్రగల్భాలు పలుకుతారు. అవంతా బోగస్. ఏ మాస్టర్ చెప్పినా కూడా వాళ్ళ వద్ద ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ కావాలి అని కోరుకుంటారు. కాబట్టి
కరెక్ట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తారు. కాకపోతే చెప్పే విధానం వేరే ఉంటుంది. నేను చెప్పింది కరెక్టే, వాడు చెప్పింది కరెక్ట్ కాదు, నేను చాలా చెప్పేస్తా ఉన్నాను, అవన్నీ ప్రగల్భాలు అన్న. ఓకే, సర్టిఫికేట్ డాక్యుమెంట్స్ చెప్పినాను. ఒకవేళ మీ వద్ద డాక్యుమెంట్స్ లేకుండా ఉంటే ఇప్పుడు కూడా మీ దగ్గర చాలా టైం ఉంది, తయారు చేసుకోండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.